ఈ రోజు జరిగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి 15 ఏళ్ల ఐపీఎల్ విధ్వంసం వైభవ్ సూర్యవంశీ బీస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మీదే ఉంది. ఎందుకంటే వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్లలో మొదటి బంతికే వైభవ్ సూర్యవంశీ 6 బాదడమే అందుకు కారణం. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే సిక్సర్ కొడతాడా లేదా అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వయస్సుకు మించిన ఆటతో ప్రపంచ క్రికెట్ను తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. సాదాసీదా బౌలర్లను కాదు, ఏకంగా వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ల బౌలింగ్లోనే సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్ 2026 ముందు జరిగిన ఓ కార్యక్రమంలో బుమ్రా బౌలింగ్లో మొదటి బంతికే 6 కొట్టాలని ఉంది అని చెప్పి ముంబై మ్యాచ్లో అలాగే బుమ్రాను ఉతికారేశాడు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి రాజస్థాన్ ఢిల్లీ మ్యాచ్ పైనే ఉంది. ఐపీఎల్ 2026లో భాగంగా 43వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ మిచెల్ స్టార్క్ మీదే ఉంది. చాలా కాలం తర్వాత క్రికెట్లో ఎంట్రీ ఇస్తున్న మిచెల్ స్టార్క్ ఈరోజు ఒక అగ్ని పరీక్షే. వికెట్లు పడగొడతాడా లేదా అన్నదానికంటే వైభవ్ చేతుల్లో మొదటి బంతికే 6 కొట్టించుకుంటాడా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. బుమ్రా, బోల్ట్, హర్షదీప్ ఇంకా చాలా బౌలర్లకు సైతం వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. దాంతో వైభవ్ స్టార్క్ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా మారింది. గాయం కారణంగా ఈ సీజన్ తొలి 8 మ్యాచ్లకు దూరమైన మిచెల్ స్టార్క్ రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరపున ఆడిన స్టార్క్ కోల్కతా ఛాంపియన్గా నిలవడంలో ఫైనల్ మ్యాచ్లో కీలకంగా మారాడు. ఆ తర్వాత మెగా వేలంలో ఢిల్లీకి దక్కించుకుంది. ఢిల్లీ తరపున కూడా ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. ఈ సీజన్లో ఆరంభం నుంచి గాయం కారణంగా దూరంగా ఉంటున్న స్టార్క్ ఇప్పుడు ఎట్టకేలకు ఎంట్రీ ఇవ్వడంతో ఢిల్లీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 2 మ్యాచ్ల్లో గెలిచి ఆ తర్వాత ఓటముల పరంపర మొదలుపెట్టింది. మధ్యలో ఒక మ్యాచ్ గెలిచి మళ్ళీ ఓడిపోయింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ కేవలం 3 మ్యాచ్లే గెలిచి 5 ఓడింది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. మిగతా 6 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 5 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు పెట్టుకోవచ్చు.